రాష్ట్రంలో RRR ఉద్యమం రాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. రేవంత్ సర్కార్ తీరు, బీజేపీ హైడ్రా, గత ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై ఆయన స్పందించారు. ప్రజలకు సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో RRR ఉద్యమం రాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. రేవంత్ సర్కార్ తీరు, బీజేపీ హైడ్రా, గత ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై ఆయన స్పందించారు. ప్రజలకు సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో నడుస్తుంది సర్కార్ కాదని, సర్కస్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కేసీఆర్ నేతృత్వంలోని సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ కు ప్రజలు కరుకాల్చి వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని కేటీఆర్ జోస్యం చెప్పారు. రాజకీయాల్లో RRR ఉద్యమం తప్పదని పేర్కొన్నారు. రీకాల్ అనగా బీఆర్ఎస్ పాలనను ప్రజలు గుర్తు చేసుకోవడం, రిగ్రెట్ అనగా కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామని పశ్చాత్తాపడడం, రివోల్ట్ అనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయడమని పేర్కొన్నారు. ఈ 3 దశలు త్వరలోనే రానున్నాయని, గ్రామాల్లో కాంగ్రెస్ లీడర్లను ప్రజలు పరుగులు పెట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం ఎలాంటి దృశ్యాలు చూస్తున్నారో త్వరలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే పరిస్థితి ఎదురుకాబోతోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలపై కేటీఆర్ స్పష్టతనిచ్చారు. ఓటమికి కారణాలు తెలియదు అనడం తప్పు, స్పష్టంగా తెలుసు అంటూ కొన్ని పొరపాట్లను గుర్తు చేసుకున్నారు. కొందరు అభ్యర్థుల మార్పు, PR మేనేజ్మెంట్ లో లోపాలు ప్రధాన కారణాలుగా చెప్పారు. సమాజంలో వచ్చిన మార్పులను అంచనా వేయడంలో కొంత వెనుకబడ్డామని తెలిపారు. సమాజం ఎంతగా మారిందో అర్థం చేసుకోవడంలో కొంత వెనుకబడ్డామని అంగీకరించారు. ఉదాహరణకు రైతు బంధు అందరికీ ఇచ్చామని తాము భావిస్తే, ప్రజల్లో మాత్రం నాకంటే ఎక్కువ భూమి ఉన్నోడికి, 100 ఎకరాలు ఉన్నోడికి ఎందుకు ఇచ్చారు అనే కోణంలో చర్చ జరిగిందని, దీనిని ముందే అంచనా వేయలేకపోయామని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్లకు అహంకారం వచ్చిందని ప్రచారం చేశారని, తాను ఎప్పుడైనా విద్యార్థులు, సామాజిక వర్గాలను బూతులు తిట్టానా అని ప్రశ్నించారు. తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని, గట్టిగా మాట్లాడితే అది అహంకారంగా కనిపిస్తున్నట్టున్నదని పేర్కొన్నారు. అది తన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కావచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. చరిత్రలో ఏ పెనుమార్పు వచ్చినా మనుషులు తొలుత చెడు గురించి ఎక్కువగా ఊహిస్తారని, అలాగే AI వల్ల కూడా రకరకాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వాలు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రంగాల్లో AIని గేమ్ చేంజర్గా వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీని టూల్గా మాత్రమే వాడాలని, ఓవర్ డిపెండ్ కావద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం 94,000 ఉండగా తాము దిగిపోయే నాటికి 3,27,000కు చేరి దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుకుందని కేటీఆర్ గుర్తు చేశారు. సంపద పెంచడం, పేదలకు పంచడం అనే ఫిలాసఫీతోనే తాము ముందుకెళ్లామని స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీకి 10 ఏళ్లుగా నంది అవార్డులు ఇవ్వాలన్న నిర్ణయం ఎందుకు జరగలేదో తనకు వ్యక్తిగతంగా తెలియదని కేటీఆర్ బదులిచ్చారు. రాచకొండ వద్ద సుమారు 2,500 ఎకరాల్లో హాలీవుడ్ ను మించిన అతిపెద్ద స్టూడియో కట్టాలని కేసీఆర్ కు విజన్ ఉండేదని, కొంత భూసేకరణ కూడా జరిగిందని, అది కార్యరూపం దాల్చేలోపే ప్రభుత్వ మార్పు జరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. 2014కు ముందు తెలంగాణలో కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండగా, కేసీఆర్ హయాంలో తాగునీటి విస్తీర్ణం పెరిగి నేడు తెలంగాణ భారతదేశానికి ధాన్య భండాగారంగా మారిందని గణాంకాలు సహా తెలిపారు. ఈ ప్రాజెక్టు కారణంగానే ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులకు పెరిగిందని, దీనిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. రాష్ట్రంలో బీజేపీకి సంస్థాగతంగా బలం లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ నాయకులు ఓడిపోయారని గుర్తు చేశారు. నాడు మోడీకి ఉన్న చరిష్మాతోనే ఎంపీ సీట్లు సాధించగలిగారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండబోదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.